ఈ వీడియో వచ్చేసరికి ఈరోజు మనది మూడో వీడియో. నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేస్తే నిన్న నైట్ రివ్యూ ఒకటి చేశాను. 1 lakh మెంబర్స్ ఏమైనా సంథింగ్ చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు, చూడకపోతే చూడండి. అండ్ దాని తర్వాత ఈరోజు ఏం జరగబోతుంది అనే అప్డేట్స్తో ఒక వీడియో చేశాను. టాస్క్లు ఎవరు గెలిచారు, కంటెండర్స్ ఎవరయ్యే అవకాశం ఉంది, ఎవరిని రిమూవ్ చేశారని ఒక వీడియో చేశాను. అది చూడడం వాళ్ళు చూడండి. ఇది మూడో వీడియో. అర్ధరాత్రి గుసగుసలు. యాక్చువల్గా 3 సీన్స్ ఉంటాయండి, 3-4 సీన్స్ అంతే. ఒక సీన్ ఉంది, స్వామి భరణి అన్నకు నమస్కారం పెట్టాలా, అది నస అనుకోవాలో లేకుంటే ల్యాగ్ అనుకోవాలో సుత్ అనుకోవాలో డబ్బా అనుకోవాలో తెలియదు, కానీ భరణి అన్న మాత్రం అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు స్వామి. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అనేసి ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, త్రివిక్రమ్ గారు ఒక మాట మాట్లాడతారు స్టేజ్ మీద, అది ఆయన క్యాప్టు. అర్ధరాత్రి డిస్కషన్ మాత్రం తాట తీస్తారండి. ఆయన ఒక మనిషిని పట్టుకుంటాడు, ఆ మనిషికి ఇంక కొరుకుతాడు చూడండి చెవులు, చాలాసేపు మాట్లాడతాడు తన గురించి అవతల గురించి. రోజు తనకి తన డబ్బా. ఫస్ట్ డబ్బా రాయుడు హరీష్ గారు అయితే, సెకండ్ డబ్బా రాయుడు భరణి గారు అండి. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈయన కొంత పాజిటివ్గా స్మూత్గా ఉంటారు కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉన్నారు, ఆయన కొంచెం హార్ష్గా ఉంటారు కాబట్టి వేరే రకం ఉంది, కానీ ఈయన కూడా డబ్బానే. కానీ ఈరోజు నైట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని లెంత్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఏం ఇంట్రెస్టింగ్ అంటే స్టార్టింగే చెప్తాను ఇంట్రెస్టింగ్ పాయింట్. దివ్య నిఖిత గారి గేమ్ ఏంటి, ఆవిడ ఎంత తెలివిగా హౌస్లోకి అడుగు పెట్టారా నాయన, చాలా ప్లానింగ్తో అడుగు పెట్టారు, మాస్టర్ ప్లాన్ వేసుకొని అడుగు పెట్టారు, విచ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత. నిన్న నామినేషన్స్ ఆవిడ చూసిన తర్వాత, హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఆవిడ ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చెప్తాను. అది ఏంటంటే, భరణి గారిని ఎర్రి పప్పని చేశారండి. ఆవిడ పప్పెట్లాగా ఆడుకుంటున్నారనేసి నిన్న అన్నారు చూసారు సంజన గారు. ఆవిడ ఎవరిని ఆడుకుంటున్నారో పక్కన పెడితే భరణి గారిని మాత్రం చేస్తున్నారు అని అనుకుంటున్నా. కానీ ఈ భరణి గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఈవిని పప్పెట్లాగా ఆడుకుంటున్నాను అనేసి ఆయన ఫీల్ అవుతున్నారు. ఒకరికొకరు అలా ఫీల్ అవుతూ ఇద్దరు కాన్వర్జేషన్లు భలే జరిగాయి. సో ఓవరాల్గా దివ్య నిఖిత గారి గేమ్ ప్లాన్ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, ఇది మీకు కూడా అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఆవిడ ప్లాన్ ఏదైనా అది. ఈ ప్లాన్లు వర్కౌట్ అవుతున్నాయి, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఫర్దర్గా ఈ ప్లానే బెడుచుకోవచ్చు కూడా చెప్పలేం. ప్రస్తుతానికి బాగుంది కాబట్టి దీని గురించి అప్డేట్ చేస్తాను, దీని గురించి నాకు అనిపించింది రివీల్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఆవిడ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యే టైంకి ఆవిడ మొత్తం గేమ్ అంతా చూసారు. ఎవ్రీడే వీడియోస్ అందరి ఛానల్స్లో ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, జనాలు ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి, ఎవరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి, అన్నీ ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంది ఆవిడకి. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే అట్లీస్ట్ కామనర్స్ని సెలెక్ట్ చేసి మీరు వైల్డ్ కార్డ్గా వెళ్ళాలి అని ఆ నలుగురికి చెప్పిన దానికి వాళ్ళ హౌస్లోకి వచ్చిన దానికి 4-5 డేస్ డిఫరెన్స్ ఉంది. 4-5 డేస్ ముందే చెప్పారు, మనకు అప్డేట్ ఉంది. కనీసం 5 రోజులు కూర్చొని 15 ఎపిసోడ్స్ చూడడం పెద్ద విషయం కాదు. సో కాబట్టి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, 1 to 13 నెంబర్స్ చెప్పండి పెట్టండి అంటే అక్కడ ఆవిడ పెట్టిన విధానం చూడండి ఒకసారి. ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఫస్ట్ భరణి గారిని పెట్టారు, మనకు తెలియదు, బయట ఉండే ఏ ఆడియన్కి తెలియదు చెప్పండి. భరణి గారికి ఓటింగ్లో టాప్లో ఉన్నారా, ఆ సిచ్యువేషన్కి భరణి గారి ఆట ఏమన్నా సూపర్ ఉందా, నెంబర్ 1లో పెట్టేటట్టు ఉందా, అస్సలు లేదు. అది దివ్య నిఖిత గారికి కూడా తెలిసే ఉంటుంది, కానీ నెంబర్ 1లో పెట్టారు. ఎందుకని చూద్దాం. అంతా వదిలేస్తే సంజన గారిని 3వ ప్లేస్ అంటే ఓకే, యావరేజ్గా అప్పుడు కొంచెం ఊపిలో ఉన్నారు, కంటెంట్ అవాయిడ్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ 2nd ప్లేస్ గుడ్. 5th ప్లేస్లో తనుజ గారు చూడండి, ఎంత మ్యానిపులేటివ్ గేమ్ ఆడారు ఆవిడ. ఇది ఖచ్చితంగా గుడ్డే. ఇంకా వైల్డ్ కార్డ్లో వెళ్ళే వాళ్ళు ఇంప్రెస్ చేయాలి అంటే ఇంకా అంతకుమించి ఏం చేయాలి, ఏదో ఒక ప్లాన్తో వెళ్ళి ఆ ప్లాన్ ప్రకారం ఆడడానికి ట్రై చేయాలి, తప్పదు. ఒకవేళ మనం టాప్లో ఉండాలి అనుకుంటే అల్లా టప్పాగా ఉండి 1-2 వీక్స్లో వచ్చేద్దాం అనుకున్న ప్లాన్ అవసరం. ఈవిడ ఖచ్చితంగా ఈవిడ మీద కాన్ఫిడెన్స్ ఉంది. చూస్తున్నారు కదా మాట తీరులోనే, నేను ఎవరికి భయపడను అనేసి మాట్లాడే విధానంలో అర్థమవుతున్నప్పుడు అలాంటి కంటెస్టెంట్ వచ్చి 1-2 వీక్స్ ఉండాలనే ఉద్దేశంతో రారు. విన్నర్ అవ్వాలా లేదంటే రన్నర్ అవ్వాలా, టాప్ దాకా వెళ్ళాలి, ఏదో సంథింగ్ ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ప్లాన్ వేసుకొని వస్తారు. ఈవిడ ప్లాన్ ఏంటంటే సంజన గారు తనుజ గారిని 5వ ప్లేస్లో పెట్టడం కానీ స్టార్ట్ అయింది. ఆ రోజే చెప్పాను నేను, ఈవిడ వాంటెడ్గా పెట్టారు 5వ ప్లేసు. ఎందుకంటే ఆవిడ నెంబర్ 1 పొజిషన్ 60% ఓట్స్తో ఉందండి. యూట్యూబ్ కమ్యూనిటీలో ట్విట్టర్లో యాడైనా చూసినా నెంబర్ 1 తనుజ గారు ఉన్నారు, బీభత్సమైన లీడింగ్. 2nd పొజిషన్ వాళ్ళకి 25 ఉంటే ఈవిడ 60 ఉంటుంది. డబల్ కంటే ఎక్కువ ఓటింగ్ ఉంది ప్రతి దాంట్లో. దీనికి కొంతమంది పెట్టే మాట ఏంటంటే, తనుజ గారికి ఇంత ఓటింగ్ పడుతుంది, ఫేక్ ఓటింగ్, అది యూట్యూబ్లో ఓటింగ్ కొనేస్తున్నారు, లేకుంటే అంత డిఫరెన్స్ ఏం ఆడుతున్నారని. ప్రీ ఎగ్జిస్టెంట్ ఫ్యాన్ బేసే, దాంట్లో ఏమి ఓటింగ్ ఆర్డర్ని బట్టి వచ్చిందని కాదు, ప్రీ ఎగ్జిస్టెన్స్ ఫ్యాన్ బేస్ ఆవిడకుంది, క్లియర్గా ఉంది. అది ఫేక్ కాదు స్వామి, తనుజ గారికి పడుతున్న ఓటింగ్ ఫేక్ అని ఎవడని అనుకుంటే వాడి అంత ఎరిపప్పలేడు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నాకు 3 వచ్చినప్పుడు, నేను ఇంకొక రివ్యూవర్కి 3 వచ్చినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు పోల్స్ పెడతా ఉంటే కాసుకొని కూర్చుంటారు వాళ్ళు పిఆర్ టీం ఓట్లు వేయడానికి. ఎంత డబ్బులని ఖర్చు పెడతారు ఒక్కొక్క పోల్కి, ఇంపాసిబుల్. ప్రతి పోల్లో ఆవిడే ఫస్ట్ ఉన్నారు. అది దివ్య నిఖిత గారికి తెలీదు. ఆవిడ్ని మిస్లీడ్ చేశారు ఫస్ట్.
5వ ప్లేస్లో పెట్టేశారు. ఆవిడకి అదొక తలనొప్పి, ఎందుకంటే మిగతాదన్నా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ ఆవిడ ఏం చేశారు, 5వ ప్లేస్లో ఈవిని పెట్టి మిగతా నెంబర్లన్నీ కరెక్ట్గా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి ట్రస్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి నాగార్జున సార్ ఏం చేస్తున్నారు, కామనర్స్ అందరినీ తిడుతున్నారు, ఏంటి మీరు ఆడే ఆట మీరేంటి అనేసి అందరినీ, శ్రీజాని ప్రియాని వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా అగ్ని పరీక్ష చూసి వచ్చారు కదా తనుజ కూడా. కాబట్టి ఏమనిపిస్తుంది, రే కామనర్స్ పొజిషన్లు అన్నీ బాగానే పెట్టారు. తర్వాత భరణి గారు ఏమో అందరూ టార్గెట్ చేస్తున్నారు, 6-7 మంది నామినేట్ చేశారు గుడ్ విషయంలో. ఇమానియల్ ఏమో కామెడీ చేస్తుండ్రు, 2 సార్లు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు, క్యాప్టెన్ చివరి దాకా వెళ్ళాడు, క్యాప్టెన్ కూడా అయ్యాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ క్యాప్టెన్సీ అవ్వడమే కాదు ఇదేదో జరుగుతుంది వింత వింతగా, కాబట్టి వాళ్ళ పొజిషన్స్ కరెక్ట్గానే పెట్టారు. సంజన గారు రిలేటెడ్గా కంటెంట్ వస్తుంది, పొజిషన్ కరెక్ట్గా పెట్టాడు. నన్ను 5లో పెట్టారంటే నా గేమ్ అలాగే ఉందేమో, బయటికి వేరే రకంగా వెళ్తామని ఆవిడని ఒక టెన్షన్లో పెట్టేసింది. భరణి గారిని మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్లో పెట్టేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ సేఫ్ జోన్లో పెట్టేసింది. యాజ్ ఆఫ్ నౌ టాప్లో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి అనేసి ఆయన, మనం ఇంతవరకు ఆడిన ఆట ఏదైతే ఉందో వరస్ట్ సేఫెస్ట్ గేమో అది జనాల్లోకి బాగా పోతుంది, నెంబర్ 1 పొజిషన్ ఈ పిల్ల పెట్టింది కదా మనకేంటి అనేది ఆయన్ని కూడా ఒక గాడిలో పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అరాచకమైన స్టెప్ ఇప్పుడు తీసుకుంది ఏంటంటే భరణి గారితో క్లోజ్ అవ్వడం. ఇప్పుడు తనుజ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆవిడ్ని 5థ్లో పెట్టారు, ఆవిడతో ఢీ కొట్టాలంటే ఫస్ట్ ఆవిడ డౌన్ చేయాలి మోరల్గా. ఆ మోరల్గా 5వ ప్లేస్లో పెట్టి డౌన్ చేశారు. రెండో యాక్షన్ ఏం చేశారంటే ఆవిడికి నానా కోటి రాసే తనుజ గారి నాన్నని ఈవిడ తీసుకొని ఈవిడ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు క్లియర్గా. దాంట్లో ర్యాపో మెయింటైన్ చేసి దాంట్లో కూడా ఏంటి మీది నాది ఒకే బుద్ధి, మీది మాది మైండ్ సెట్ మ్యాచ్ అంటారు. ఇది సుత్తేని నా ఉద్దేశంలో ఆవిడ ప్లాన్ ప్రకారం ఆడుతున్నారు. ఎందుకంటే ఆయనది ఈవిడిది అసలు మ్యాచే కాదు. ఆయన మాటలేమో నెమ్మదిగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడకుండా సేఫ్గా, ఈవిడ ఆ సేఫ్ గేమ్ లేకుండా ధైర్యంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు ఫ్రీగా, ఎవరికి భయపడకుండా. ఇద్దరికి డిఫరెన్స్ క్లియర్ కనపడుతుంది. ఈయన సేఫ్ గేము, ఆవిడ డైరెక్ట్ గేము సీరియస్ మొత్తం అటాక్ చేసి హౌస్ అందరినీ ఏదో మాట్లాడగలను, టార్గెట్ చేస్తున్నారనే మైండ్ సెట్ కాదు, ఈవిడే వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేసే రకం. ఇద్దరికి డిఫరెన్స్ ఉంది, కానీ మన ఇద్దరు మైండ్ సెట్ ఒకటండి అని చెప్పేసి చిన్న కనెక్ట్ చేసుకున్నది. ఈ కనెక్షన్ ఎందుకంటే అక్కడ తనుజ గారికి కాలాలి అనే సక్సెస్ అయింది. ఆల్రెడీ కాలి వచ్చి మీరు లైవ్ చూడకపోతే నానా నేను ఒక్కదాన్ని నీకు నాన్న నువ్వు దివ్యతో క్లోజ్ అవుతుంది నచ్చలేదు అన్నట్టు చెప్పారు. అప్పుడు ఆ విషయం భరణి ఇమానుయల్కి చెప్తాడు, అది ఏంటమ్మా ఆయన దివ్యతో మాట్లాడుతున్న ఫీల్ అవుతుంది ఏంటిది అనేసి. సో ఇవన్నీ జరుగుతున్న వల్ల ఆవిడ ఒక అనవసరమైన ఇదిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈయనేమో ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతారు. ఈయనతో ర్యాపో మెయింటైన్ చేస్తుంది, ర్యాపో మెయింటైన్ చేస్తూ పప్పెట్లాగా ఎలా ఆడిచ్చారు నిన్న నైట్ అనేది చెప్తా. భరణి గారి గేమ్తోనే దెబ్బ కొడుతున్నారు ఆవిడ. టూ గుడ్ అనిపించింది. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఆవిడ స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. 5వ ప్లేస్ అనుకున్నానే, మన 5వ ప్లేస్కి వచ్చింది ఏం జరుగుతుందని, ప్లస్ భరణి గారు దూరం అవుతున్నారు అనేది ఒకటి. ఇలా గేమ్ ఆడుతున్నారు అన్నట్టు కనిపిస్తుంది ప్లాన్ ప్రకారంగా. ఎవరికి ఏ ర్యాంక్ ఇవ్వడంలో కూడా ఒక క్లారిటీ ఉంది, ర్యాంక్ ఇచ్చిన వాళ్ళతో క్లోజ్గా ఉండడం కూడా ఒక క్లారిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది ఓన్లీ భరణి గారి మీద ప్లాన్ కాదు, తనుజ గారి మీద ప్లాన్ అన్నట్టుకి లాస్ట్ పాయింట్ చెప్పి అర్ధరాత్రి గోసుల్లోకి వెళ్తా. నీట్గా వినండి, ఇది సూపర్ ఉంటుంది. భరణి గారి మీద కాదు, తనుజ గారి మీద. ఎందుకు తెలుసా, భరణి గారికి ఏ ప్లేస్ ఇచ్చారు, దివ్యనీత గారు నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు. అది నమ్మించాలంటే ఈయన నెంబర్ 1 అనే హౌస్మేట్స్ అందరినీ నమ్మించాలి, మిస్లీడ్ అవ్వాలి, హౌస్మేట్స్ అందరూ ఇదే అవ్వాలి అని ఆవిడ చేయాలనుకున్నది. చేసింది ఏంటి తెలుసా, నెంబర్ 1 ప్లేస్ ఇచ్చి ఆయన వెనకే తిరుగుతూ ఆయన తోపని పదే పొగుడుతూ ఉంటే క్లియర్గా నెంబర్ 1 నేరా వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు ఎవరితో ఎక్కువ ఉంటారు, తోపు ఉన్న వాళ్ళతో ఉంటారు కదా. ఆ తోపు ఉండే ఆవిడ ఈయనకి నెంబర్ 1 ఇచ్చింది అనేది నామకే వస్తే ఇవ్వలేదు, ఆయనతో కూడా ఉంటుంది కాబట్టి ఈయన నిజంగానే నెంబర్ 1 అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అలా భరణి గారు ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకంటే ఓవర్ థింక్ చేస్తున్నాడు, సేఫ్ గేమ్ కొంచెం ఐడియా ఉంది ఆయన కూడా. కాబట్టి ఆ ట్రాక్లో పడేసి ఆటోమేటిక్గా నా ప్లేస్ దారుణంగా ఉన్నట్టుంది, ఆయన ఫస్ట్ ప్లేస్ లాగా ఉంది అని తనూజకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. దానివల్లే ఏమో తనూజ గారు రివర్స్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. మీరు గమనిస్తే ఎవరికి భరణి గారికి రివర్స్ అవ్వడానికి కూడా కంటిన్యూస్గా ఏదో ఒకటి నానా అంటే సరిపోతుందా, స్టాండ్ తీసుకోవాలి కదని ఆయన తప్పులు ఎత్తి చూపించడానికి ట్రై చేస్తుంది ఆఫ్టర్ దివ్య వచ్చినప్పటి నుంచే. ఎందుకంటే ఆయన ఫస్ట్ పొజిషన్ అంటున్నారు కదా, మనం 5థ్లో ఉన్నామంటే ఆయనతో రైవలరీ పెట్టుకోవాల్సి వస్తుందేమో, ఆయనకి అగెనిస్ట్ అయితే బాగుంటుందనే ప్లానింగ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ ఇమానియల్తో కూడా దూరం అవుతా ఉంది, ఎందుకంటే ఇమానియల్ సెకండ్ పొజిషన్ బట్టి తనూజతో గేమ్ ఆడుతున్నారు ఇండైరెక్ట్లీ. తనూజతో గేమ్ ఆడుతూ తనూజకి అగెనిస్ట్ అవ్వకుండా తనూజతోనే ఉంటున్నారు, మళ్ళీ కొంచెం క్లోజ్గానే. సంథింగ్ డిఫరెంట్ గేమ్ ప్లాన్ చేస్తారు. ఆవిడ గేమ్ ఇంకా ముందు తెలిసే అవకాశం ఉంది. ఈ పాయింట్స్ మీకు నచ్చితే కరెక్ట్గా ఓడాలనిపిస్తే మీరు లైక్ చేసి వీడియోని కింద కామెంట్స్ చేయండి. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలో సింపుల్గా లాగిచ్చేద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ మిడ్ నైట్ రాము తనుజాత అంటున్నాడు. మా వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు, భలే మాట్లాడాను, నిజంగా బాగా మాట్లాడాడు అండ్ మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ కూడా మారింది. ఆ మాట తీరు ఎదెత్తుకొని సుమ్మని అంత సీరియస్గా మాట్లాడిన విధానం బాగుంది. మనోడి దగ్గర విషయం కనపడింది, ఎందుకంటే మనోడి ధైర్యం వచ్చేసింది. ధైర్యం ఇన్ ద సెన్స్ ధైర్యం కంటే కూడా దెబ్బ మీద దెబ్బడింది కదా, ఆడమాట ఏడమాట ఆడ చెప్తాను ఏం రాము అన్నప్పుడు భయం వేసింది అతనికి. ఇదేందో బెడ్స్ కొడుతున్నారా, మనం అగ్రెసివ్గా ఉండాలని ఫీల్ అయ్యాడు. అగ్రెసివ్గా ఉన్నాడు. తనుజ కూడా
ఆయన ప్రకారం ఆయన ఒక్కడే వర్క్ చేస్తున్నాడయ్యా ఈ హరీష్, ఇంకెవ్వడు వర్క్ చేయట్లేదు. హరీష్ వరస్ట్ ఏంటంటే హరీష్ గారిది ఓటింగ్ అనాలిసిస్ చెప్పేస్తాం, కష్టమే, చాలా కష్టం. హీఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ పాత్. ఒక ట్రాక్లో ఉండలేదు. ఫస్ట్లో ఉన్నట్టుగానే అతనికి ఎవరితో సంబంధం లేదన్నట్టుగానే ఉండుంటే కొంచెం బాగుండేది, కానీ మళ్ళీ అందరితో కలిసే విధానం వర్కౌట్ కావట్లేదు, అతనికి సెట్ అవ్వట్లా. మళ్ళీ వర్కౌట్ కావట్లేదు. మళ్ళీ కలవడానికి కలిసిన తర్వాత మళ్ళీ నామినేషన్ చేసినప్పుడు వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటున్నాడు. ఉంటే క్లోజ్గానే ఉండాలి, లేకుంటే సీరియస్గానే ఉండాలి. రెండూ కాకుండా మధ్యస్థం అయిపోయాడు. ఇప్పుడు గలీజ్ అయిపోయాడు. ఇప్పుడు ఉదయాన్నే కూర్చొని ఇప్పుడే జస్ట్ నో లైవ్ చూస్తుంటే బిగ్ బాస్ టీమ్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు మాకు పంపించే ఫుడ్ కూడా తగ్గించేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ రియల్ బిహేవియర్ అని. ఎందుకు ఇవన్నీ ఇలా పంపించే ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారని అది తగ్గించేయండి అని సలహాలు ఇస్తున్నాం. ఇది పాజిటివ్గా ఎలా అవుతుంది? జనాలు తీసుకునేందుకు ఎలా ఉంటుంది? ఏంట్రా ఇతను ఏం అవసరం? కెమెరాలతో మాట్లాడుతున్నాను ఫ్లోరా గురించి, ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఫ్లోరా కానీ? ఒక్క నామినేషన్కా ఇతనైతే రీజన్స్ చెప్పి నామినేట్ చేయొచ్చు, అవతల వాళ్ళు చేయకూడదా? ఇప్పుడు ఇతను చేసింది ఏంటి? ఇతని దగ్గర ఉన్న దరిద్రం ఏంటి చెప్పమంటారా? ఈ పాయింట్కి లాక్ అయిపోతారు. హరీష్ గారు వచ్చినా, హరీష్ గారు విన్నా ఈ పాయింట్కి లాక్ అవ్వాల్సిందే. మీరు హరీష్ గారి ఫ్యాన్స్ ఉన్నా లాక్ అవ్వాల్సింది. ఏంటంటే ఆయన ఏమన్నాడు తెలుసా మొన్న ఫ్లోరా గారితో, ఫ్రెండ్ని సపోర్ట్ చేయకూడదు, తప్పులుంటే ఎత్తి చూపించాలి, మనం క్వశ్చన్ చేయాలి అనేసి ఇతను అన్నాడా? నేను నైట్ కూడా రామూర్తి అదే అన్నాడా? ఫ్రెండ్ ఫేవర్గా ఉండే వాళ్ళకి నెగనిస్ట్గా అవ్వకుండా ఉండకూడదు, సంజన గారిలాగా ఫ్రెండ్ అనుకున్నా ఏమనుకున్నా కూడా సీరియస్గా తప్పులు ఉన్నప్పుడు తప్పు చేస్తే చెప్పాలి అన్నాడా? అండ్ ఫ్లోరా గారికి కూడా చెప్పాడా, నువ్వు ఫ్రెండ్ అనేసి ఆవిడ తిరుగుతున్నావు, అట్లా కరెక్ట్ కాదు, నేను చూడండి సుమన్ శెట్టిని ఏదైనా క్వశ్చన్ చేయాలంటే క్వశ్చన్ చేస్తున్నానన్నా. మరి ఫ్లోరా నేను చేసింది అదేగా, ఫ్రెండ్షిప్గానే ఉండింది కానీ నిన్నదాకా తప్పులు చేస్తున్నాడు, నచ్చనివి డైరెక్ట్గా నామినేషన్లో పెట్టింది. గుడ్ కదా మరి, ఏం లెక్కలో గేమరే కదా, ఏం లెక్కలో నిజాయితీగా ఆడుతున్నట్టు కదా. ఆవిడ నచ్చకపోతే ఫ్రెండేనా? హరీష్ గారు ఫ్రెండే కదా, ఫ్రెండ్ అయినా కూడా నామినేషన్లు పెట్టింది. దాంట్లో ఇంకెందుకు సీరియస్గా తీసుకున్నాడు? నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు అన్నది కరెక్ట్. ఆయన ఇప్పుడు వీళ్ళు కూడా వంట చేసి పెట్టరు. ఇతను ఏంటంటే నిజంగానే చేసి పెట్టాడండి, అది ఎక్కువ చెప్పుకునే పొద్దు అది పలసనైపోద్ది, వీక్ అయిపోద్ది. అది ప్రాబ్లం. నీ గొప్పలు అవతలోడు చెప్తే బాగుంటుంది, కానీ నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటే వరస్ట్ అయిపోద్ది, అబ్బే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు తనుజ గారితో మాట్లాడుతూ, ఆయన మాట్లాడేది సూక్తులమ్మ, అంతే, సొంత డబ్బా కొట్టుకోవడానికే సరిపోద్ది, పర్ఫెక్ట్గా మాట్లాడావు నువ్వు మాత్రం తనుజ, పర్ఫెక్ట్గా మాట్లాడు, ఆయన సొంత డబ్బా కొట్టుకొని సరిపోద్ది, నువ్వు వదిలేసి నువ్వు బాగా మాట్లాడవని చెప్పరు. నెక్స్ట్ భరణి గారు తనుజ ఫ్లోరాని అప్రిషియేట్ చేశారు. తనుజ అండ్ భరణి గారు రా అబ్బాబా భలే మాట్లాడా, యా ఐ వాంట్ జస్ట్ విట్ నైస్ అనేసి ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఎస్ సూపర్ మాట్లాడావు, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, సూపర్ అని అంటున్నారు. ఇక్కడ ఏం లేదు, వీళ్ళకి నచ్చిన వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడితే ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేస్తారు. కొంచెం బాగానే మాట్లాడారు ఆవిడ. స్టిల్ ఈవిడికి కూడా నచ్చట్లేదు కాబట్టి, ఈయనకు కూడా నచ్చట్లేదు కాబట్టి హరీష్ ఇంకా ఎక్కువ మాట్లాడిన ఎలివేషన్ ఇస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానియల్ భరణిత్ ఏమన్నారంటే, సుమన్ శెట్టి గారి గురించి. సుమన్ శెట్టి గారు ఫుల్ పాజిటివ్ అండి, ఇంకా అయిపోయింది, లైన్లోకి వచ్చేసాడు. మనోడి దగ్గర విషయం ఉంది, అయితే నా రీజన్స్ బాగాలేవు, మాట్లాడే విధానం, పాయింట్స్ పెట్టే విధానం బాగాలేదు, మిగతా అన్నింటిలో ఇంప్రెస్ చేస్తాడు. ఇది చాలా రోజులు లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు జనాలు, నోరు తెరిస్తే చాలే అనుకునేటట్టు ఉన్నారు. ఇంకా ఫర్దర్గా గేమ్ టైట్ ఎక్కువచ్చి కొంచెం అది కూడా చూస్తారు, కానీ ఇప్పటికైతే అది కూడా చూడట్ల. ఏంటి ఎలా పొగుడుతున్నారు తెలుసా భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారిని? భరణి గారు అండ్ ఇమానులు చెత్త కొట్టేశారన్నా, ఏం గేమ్ అన్నా వీళ్ళు పిల్లకాయాలనుకున్నాం, చెత్త కొట్టేశారు. అమ్మో, అప్పుడు భరణి ఎవరికి వాళ్ళు మేధావులు రా నాయన, వీళ్ళు ఏం చిన్నోళ్ళు కాదు, రాము కావచ్చు, ఫ్లోరా కావచ్చు, ఈ సుమన్ కావచ్చు, ఏంట్రా మనం ఎక్స్పెక్టే చేయలేదు, వీళ్ళే చెత్త కొట్టేశారు అనేసి ఆశ్చర్యపోతున్నారు. ఆడియన్స్ ఎలా ఆశ్చర్యపోయారు అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోతున్నారు అక్కడ. తర్వాత భరణి గారు సుమన్ మాట వరుసకి గేమ్ పెంచాలంటే నువ్వేందే స్వామి ఒకేసారి వెళ్తావు, ఇంత పెంచితే అట్లని, ఎంత పెంచితే కష్టం అమ్మ అనగానే సుమన్ హ్యాపీగా నవ్వుకుంటున్నాడు. తర్వాత వచ్చేసరికి శ్రీజ కళ్యాణ్తో ఒక డిస్కషన్ జరిగింది. భరణి గారి గేమ్ క్రాక్ చేయడానికి ట్రై చేశారు, క్రాక్ చేశారని అనుకుంటున్నాం. ఏంటంటే భరణి అన్నకి దివ్యాని నామినేట్ చేయడం నచ్చలేదు. ఆయనకి ఫస్ట్ వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారంటే, వీళ్ళ టీం గెలిచినప్పుడు ఆ పక్క వాళ్ళని నామినేట్ చేసినప్పుడు దివ్యాని నామినేట్ చేద్దామని సంజన గారికి కోపం ఉంది, శ్రీజకి కోపం ఉంది, కాబట్టి వీళ్ళిద్దరు కలిసి దివ్యాని నామినేట్ చేద్దామంటే ఈయన ఒప్పుకోలేదంటాం. భరణి గారితో వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే, అది నిజంగా మంచితనమే అనిపిస్తుంది నాకు. నేను రోజు లైవ్ చూస్తాను బట్టి నాకు ఉన్న వర్షన్ బట్టి ఆయన గేమ్కి సెట్ అవ్వడు, అంటే టాప్ ప్లేయర్ అయ్యే అవకాశం లేదు ఆయనకి. కానీ మంచి మనిషే, అంటే ఆ ఎమోషన్స్ తీసేసుకుంటున్నాడు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారని ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఇది మరి గేమ్ ప్లాన్, ఇది కూడా గేమ్ ప్లాన్ అని నేను అనుకోవట్లా. మంచితనం ఉంది, కానీ ఇది సెట్ అవ్వదు గేమ్కి. ఏమంటున్నాడు తెలుసా, వీళ్ళిద్దరి దగ్గర అసలు దివ్య చేసిన హెల్ప్ ఏంటి? క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చి ఆయనకి సపోర్ట్ చేసింది, దానివల్ల ఆయన క్యాప్టెన్ కూడా అవ్వాలి, జస్ట్ సపోర్ట్ చేసింది. దానికి పట్టుకొని ఏనే ఎక్కువ ఆలోచించుకొని ఏనే ఎక్కువ ఓవర్థింక్ చేసి ఏం చేయలేకపోతున్నా, ఆవిడికి ఉందిగా టైం, ఏం చేయలేకపోతున్నా, ఎక్కువ ఆలోచించుకుని స్ట్రెస్ తీసేసుకుంటున్నాడు. ఎందుకో నాకు అర్థం కావట్లా. ఆయన నిజాయితీ ప్రూవ్ చేసుకున్నాడుగా, లేకపోతే నేను ఎవరైనా హెల్ప్ చేస్తే వదలని చెప్పుకోవడానికి నాకు తెలియట్లే. నిన్న వాళ్ళిద్దరు ఉన్నారు, మెజారిటీ అక్కడే ఉంది.
ఇంత ఆలోచించే వ్యక్తి మొన్న మెజారిటీలో 5 మంది నామినేట్ చేస్తున్నప్పుడు సంజన గారిని అప్పుడు ఏం అనలేదు కదా, ఓకే మీరు గుంపులో పోయింది అన్నాడుగా. ఇక్కడ మాత్రం దివ్యకి వేయొద్దబ్బా, దివ్య కాకుండా వేరే వాళ్ళని వేస్తే బాగుండు అనేసి చెప్పచ్చు. ఇంకొకసారి అంట శ్రీజతో, శ్రీజ ఒకవేళ వేస్తే వీళ్ళు మా ఇద్దరు పాయింట్సే భరణి గారి పాయింట్స్ కాదన్నట్టుగా చెప్పండి అన్నదంట. అట్లా చెప్తే వీక్ అయిపోద్దని అంటే అన్నీ ట్రై చేస్తున్నాడు. ఆ ట్రై చేసిన అన్నీ కలిపి కళ్యాణ్కి చెప్తా ఉంది శ్రీజ. ఏంటో అన్న గేమ్ అంటే వెరైటీగా ఉందని, ఆయనకు నచ్చలేదంట మీ ఇద్దరు నామినేట్ చేయడం అనేసి చెప్తూ ఉండి, తర్వాత ఇంకోటి ఏంటంటే భరణ్ అన్న దివ్యాన్ని సేవ్ చేస్తా అన్నాడు. ఒక్కొక్కరు పేరు చెప్పారంట. ఫస్ట్ ఎవరికి వేయకూడదని ముగ్గురు డిస్కస్ చేసుకుని, సంజన గారు ఇమాన్యుల్కి అయితే వేయడం నాకు ఇష్టం లేదు, శ్రీజ వచ్చి కళ్యాణ్కి వేయడం నాకు ఇష్టం లేదు, ఈయన వచ్చి దివ్యకి వేయడం నాకు ఇష్టం లేదు. సో అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పుకున్నప్పుడు ఓకే, అది చెప్పడంలో తప్పేం లేదు. భరణి గారు చెప్పుకుంటే ఆయన ఏమన్నాడంటే భరణి అన్న రాముని అయితే నామినేట్ చేస్తాను కానీ దివ్యాకి అయితే వద్దు, రాముని నామినేట్ చేద్దామన్నట్టుగా అన్నాడు. మేమైతే ఒప్పుకోలేదు, ఇద్దరం కలిసి పోటీ పడి ఖచ్చితంగా దివ్యాని నామినేట్ చేయాలని చెప్పిన తర్వాత లాస్ట్కి ఒప్పుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి సంజన గారు క్యాప్టెన్ సంజన గారు కలిసి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ మీటింగ్ తాత్పర్యం చాలా బాగుంది. ఆ మీటింగ్లో ఆవిడ మాట్లాడే విధానం కావచ్చు, ఆ తర్వాత ఇవి వినండి మీరు చెప్తా. సంజన గారు బాగా అనిపించారు, సూపర్ అనిపించారు. ఫుడ్ మానిటర్గా సంజన గారు ఉన్నారు కదా, ఎప్పుడు ఆకలైనా మీకు ఎప్పుడు ఆకలైనా ఆవిడ చెప్పిన మాటలకి ఆవిడ ప్లాన్ చేసింది సూపర్ ఉంది. ఏం చేశారంటే ఫుడ్ మానిటర్గా అందరినీ మీటింగ్లో కూర్చోబెట్టి ఉదయం మధ్యాహ్నం 10 గంటలకి 11 గంటలకి 1 గంటకి 4 గంటలకి తేడానే లేదు, మీకు ఎప్పుడు ఆకలైనా తినడానికి అక్కడ ఫుడ్ ఉంటుంది. సూపర్ డెసిషన్ తీసుకున్నది, దానికి ఫుడ్ ఉంటుంది, మీకు అన్నీ అనవసరం, ఎనీ టైం ఫుడ్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది అనేది. ఎప్పుడైనా వచ్చి తినండి, ఒకసారి తిన్నారా 2 సార్లు తిన్నారా, ఇంత తిన్నారా, తక్కువ తిన్నారా, ఎక్కువ తిన్నారా నేను అడగను, కడుపు నిండా తినండి, ఎప్పుడు ఆకలైనా మధ్యలో వచ్చి చూడండి అక్కడ రైస్ ఉంటుంది అనేది. ఏం చేద్దాం అనుకున్నదంటే ఒక పులిహోర లాంటి ఏదో ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసి పెట్టి, రెగ్యులర్గా చేసే వంట కూరలు కాకుండా ఒక ఫ్రైడ్ రైస్ లాంటిది ఎక్కువ బల్క్గా చేసి పెట్టి అక్కడ పెట్టేస్తాము, మధ్యలో ఎప్పుడు కావాలంటే ఎవరు కావాలంటే వాళ్ళు తినండి. ఇది సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎవడు వస్తువులతో కానీ తక్కువ తినాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి డెసిషన్ తీసుకున్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంతోపాటుగా దివ్యనిఖిత గారికి హెల్ప్ చేస్తుంది, దివ్యనిఖిత గారితో కుకింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది, ర్యాపో కూడా మెయింటైన్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. సూపర్ అనిపించారు సంజన గారు, చాలా బాగా అనిపించారు. ఆ ప్లానింగ్ కానీ అది ఇది బాగుంది. దాంతోపాటు ఇంకో ప్లానింగ్ కూడా చేస్తారు, దాని గురించి కూడా చెప్తాను. ఎక్స్ట్రా భోజనం ఉంటుంది, అది తినండి. సంజన 10 minutesకి ఇవ్వకండి, ఎవరు 10 minutesకి మాత్రం ఇవ్వద్దు, వదిలేసేయండి అన్నది. తర్వాత శ్రీజ కళ్యాణ్తో బయట స్ట్రాంగెస్ట్ వాళ్ళకి అగెనిస్ట్గా వెళ్తే వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారని అలా ఉంటున్నాడు, ఎవరు ఎనిమి ఉండకూడదు అని అనుకుంటున్నాడు భరణి అన్న. నిజంగా ఆయన ప్లాన్ అదే. కొంచెం ఒక 60-70% ఏంటంటే ఆయన స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యాడు, మొన్నటిదాకా ఫీల్ అయ్యాడు. దివ్యనిఖిత గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాడు, నెంబర్ 1 మనం తినలేదని. ఎందుకంటే ఆయన వేరే ఆలోచనలో ప్రతిసారి మనీష్ వెళ్ళిపోయాడు నా వల్ల, ప్రియా వెళ్ళిపోయింది నా వల్ల, వీళ్ళిద్దరూ నా వల్ల వెళ్ళిపోయారు, 6 మంది నామినేట్ చేశారు 6 గుడ్లతో, నేను నామినేట్ వాళ్ళని నన్ను చేసిన, నేను వాళ్ళని చేయలేదు, వాళ్ళు నన్ను పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు, దివ్యనిఖిత వచ్చి నాకు నెంబర్ 1 పెట్టింది, అయిపోయింది కథం. నేను అనుకున్న వాళ్ళే ప్రతి వీక్ పోయారు, నాతో పెట్టుకున్న వాళ్ళే ప్రతి వీక్ పోయారు, నేను నెంబర్ 1లో పెట్టారు. సో ఆటోమేటిక్గా నేను టాప్ కాబట్టి ఇంకా నేను సీక్రెట్గా ఎవరితో రైవల్రీ పెట్టుకోవద్దని ఇంకా కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యాడు. పెద్దగా సీరియస్ చూడండి, దివ్యనిఖిత వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానంలో స్లో మోషను, జాగ్రత్త, 0.75లో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటున్నాడు. ఎందుకంటే నేను టాప్లో ఉన్నాను, ఎవరితో గొడవ పెట్టిన వాళ్ళు కూడా టాప్ అయిపోతారేమో, అనవసరమైన ప్రజెన్స్ ఇవ్వకూడదు అనేది తన గేమ్ ప్లాన్. అదే చెప్తాడు, నా గేమ్ ప్లాను నాకు తెలుసు, నాకు క్లారిటీ ఉంది గేమ్ మీద. ఏం క్లారిటీ లేదు, ఇదే ఆయన క్లారిటీ. సైలెంట్గా ఉందాం, నన్ను నామినేట్ చేసినా నేను వేయకుండా ఉంటే అయిపోతాను, నేను ఫైర్ అయిపోయి అతను పెద్దోడిని చేయడం ఎందుకని, ఇతను నేను ఆల్రెడీ పెద్దోడని ఫీల్ అవుతున్నాను ఓటింగ్ లెక్కలో. అది అక్కడ లేదు, ఈవిడ మిస్లీడ్ చేసి పెట్టేశారు ప్లానెట్గా. వెరీ గుడ్ ఐడియా దివ్యనిఖిత గారిది. చూడండి ఎంత బాగా చేశారు. తర్వాత కన్వర్జేషన్లో శ్రీజ కూడా బాగా ఆలోచిస్తున్నారు, అవతల అనాలిసిస్ చేస్తున్నారు, సిచ్యువేషన్ దగ్గర మాట్లాడుతున్నారు, అండ్ వాయిస్ టోన్ మార్చారు, లో చేసుకున్నారు, అన్ని జాగ్రత్తగా ఉంటున్నారు. నెక్స్ట్ సరే కళ్యాణ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈరోజు చూడు సుమన్ ఎట్లా ఆడారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఊరిని కూడా. శ్రీజ 10 మంది నా మాట వినాలి అంటే నేను గొప్పగా వెళ్తుంది, అలా ఉందైంది, 10 మంది నా మాట వింటే అది గొప్పగా వెళ్తుంది కదా. అలా లాస్ట్లో అన్నాడు, ఈసారికి రాముని చేద్దాము, నెక్స్ట్ దివ్యాని చేద్దాము అంటున్నాడు. ఇది అసలు నచ్చలే అంటే శ్రీజకి, నాకు కూడా నచ్చలా. చూడండి ఎంత స్ట్రాటజికల్గా మాట్లాడుతాడు అంటే అవతల నమ్మేటట్టుగా, ఈసారి రాముని చేద్దాము, నెక్స్ట్ దివ్యాని చేద్దాం. అప్పుడు శ్రీజ అట్ట కదన్నా, నెక్స్ట్ మనం ముగ్గురుమే గ్రూప్ అవుతామా, దివ్యాని వేయడానికి ఎందుకు చూస్తాము, అదేంటి ఇండివిజువల్గా ఆడుకుంటాం కానీ ప్రతిసారి ఇది బెటర్ కదా, ఇదేంటన్నా ఇప్పుడు రాముని నెక్స్ట్ దివ్యాని వేద్దామంటే అది లాజిక్ ఉందా అని అడిగిందంట. సరే అని అంట. మళ్ళీ తర్వాత వచ్చేసరికి శ్రీజ కళ్యాణ్ ఫ్లోరా గురించి బాగా మాట్లాడింది, ఫుల్ పేషెన్స్ ఉంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను, ఫ్లోరా గురించి అప్రిషియేట్ చేసుకుంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత శ్రీజ దివ్య బాగానే మాట్లాడుకున్నారు, వచ్చారు ఫుడ్ తింటున్నప్పుడు 1-2 మాటలు మాలే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత స్టార్ట్ చేశారు ఆ డిస్కషన్ ఏంటంటే
దానికి ముందు హరీష్ కూడా మాట్లాడాడు, టెనెంట్స్తో బానిసలా సామాన్లు మోపిస్తుంది, అదేంటది ఫ్లోరాతో బానిసలాగా సామాన్లు మోపిస్తుంది ఆ రోజు, అలా చేయొచ్చా? నేనేం చేశానంటే యాపిల్ మిస్ అయితే మీ మీద కూడా డౌట్ ఉంది దాచారా అని అడిగాను అంతే. దానికి హట్ కానీ దానికి మాత్రం హట్ అయింది, కానీ సామాన్లు మోపిస్తే మాత్రం హట్ కాలేదు. చూసారా, ఆవిడ ఫ్రెండ్ అయింది. ఇది ఆవిడ గేమ్ ప్లాన్ అండి. ఎవరైనా అంతే అండి, నీతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నీ ఆట తీరు బాగలేదని వాళ్ళకి అనిపిస్తే నీకు దూరం అవుతారు, తెలియకుండా ఒక ప్లాన్ ప్రకారం దూరం అవుతారు. ఫ్లోరా గారు అదే చేశారు. ఎందుకో ఇతనికి నెగిటివ్ అవుతుంది, సంజన గారికి పాజిటివ్ అవుతుంది. సంజన గారి దగ్గర జరిగింది, ఇతను దూరం జరిగింది. సంజన గారికి ఇంకా దగ్గర అవ్వాలంటే ఇతనికి ఇంకా దూరం అవ్వాలని నామినేట్ కూడా చేసేసింది. ఆవిడ ప్లాన్ అయింది. ఇది తీసుకోలేక అనేసి గిలగలు కొట్టుకుంటున్నారు హరీష్ గారు. రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతున్నారండి. ఫ్లోరా గారు నామినేట్ చేస్తే ఫ్లోరా గారి గురించి ఇంత డిస్కషన్ చేస్తే ఏముంది? ఆవిడ మాత్రం ఫ్లోరా గారు స్ట్రాటజికల్గా వేశారు. మనం సంజన గారి దగ్గర ఇంకొంచెం దగ్గర అవ్వాలంటే హరీష్ని ఇవ్వాలి. మళ్ళీ హరీష్ని గట్టిగా వేసింది. నెక్స్ట్ వచ్చేసరికి నో రియాక్షన్ ఫ్రమ్ టెనెంట్స్. హైలైట్ ఇది. టెనెంట్స్తో మాట్లాడుతూ ఎక్కిస్తాం సైలెంట్గా అని తింటున్నారు వాళ్ళు, అసలు కదలమో కదల. అది హైలైట్ అనిపించింది. తర్వాత దివ్య ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. శ్రీజతో డిసడ్వాంటేజ్ ఇద్దాం అనుకున్నావు నామినేట్ చేసేటప్పుడు. క్యాప్టెన్ టాస్క్లో ఇమ్యూనిటీ రాలేదు నాకు, దాంతోపాటు క్యాప్టెన్ టాస్క్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. మరి నాకు డిసడ్వాంటేజ్ ఉంది కదా ఆల్రెడీ, అదేముంది డిసడ్వాంటేజే కదా, ఇదంతా మళ్ళీ డిసడ్వాంటేజ్ అన్నట్టు ఏదో మాట్లాడారు శ్రీజ. వేరే వాళ్ళలో కూడా అలాంటి డిసడ్వాంటేజ్ ఉన్నాయి, నేను అలా చూడలేదు, నామినేషన్ రిలేటెడ్గా చూస్తున్నాను అన్నట్టు చెప్పింది. తర్వాత హరీష్, దివ్య 4 days చూశారు కదా హీట్, ఇప్పుడు మీ డిఫరెన్స్ ఏంటంటే అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హరీష్ గారు. ఆవిడ అన్న పాయింట్ ఏంటంటే, మీరు 4 days మాత్రం హీట్ చూసారు, మేము 21 days నుంచి హీట్ చూస్తున్నాం కదా, మీరు కూడా చూడాలి అనే సెన్స్లో అన్నట్టుగా చేశారు అన్నట్టుగా చెప్పగానే సరే అన్నారు. సంజన గారు ప్లేట్లో వేసి ఇస్తున్నారు, అందరికీ వేసి కారిపోద్దా ఇంకా కావాలని వేసి చెప్తాను. టూ గుడ్. తర్వాత తనుజ గారు వచ్చినప్పుడు తనుజ గారు కూడా వేసిస్తున్నారు. అక్కడ పప్పుచారు లాంటి సాంబార్ లాంటిది ఒకటి వేస్తున్నారు. ఇది ఎక్కడిది అంటే, చేసాం ఎప్పుడంటే ఇప్పుడు జస్ట్ కొంచెం సేపు ముందు చేసేసాము తనుజ, తిను బాగుంది అనేసి చెప్పి వేసిస్తే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత డెమాన్కి చెవులో ఒక మాట చెప్తారు. ఇది కూడా బాగానే అనిపించింది, కానీ కొంచెం లాజిక్ లెస్ స్టిల్ ఓకే. షీఈస్ ట్రయింగ్ ఫర్ సంథింగ్. ఏమంటున్నానంటే, డెమాన్ ఈ పప్పు మనమే చేసామని చెప్పాను, ఈ పప్పు వాళ్ళు ఎన్ని అడిగినా కూడా మనమే చేసాము, మనదే అని చెప్పేసి నువ్వు కూడా ఓకేనా? ఓకే అంటే ఓకే అండి అని చెప్తున్నారు. ఇది ఎవరికి తెలీదు, మన సీక్రెట్స్, వంట సీక్రెట్స్ అవి అనేసి అన్నారు. ఈ లాజిక్ ఏంటంటే, బయట నుంచి తీసుకొచ్చారు, టెనెంట్స్ దగ్గర నుంచి పప్పు తీసుకొచ్చి కొంచెం వాటర్ మిక్స్ చేసి చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, కొంచెం లాజిక్ తక్కువ. ఎక్కడంటే ఎలాగైనా తెలిసిపోద్ది, ఎందుకంటే టెనెంట్స్ దగ్గర నుంచి పప్పు తీసుకొని వచ్చినప్పుడు అదే ఇదైందని. ఒక రోజు కంటే దాచిపెట్టలేరు, ఒక పూట అయితే దాచొచ్చు, కానీ ఆ సీక్రెట్ రిపీటెడ్గా దాచలేవు. స్టిల్ షీఈస్ ట్రయింగ్. ఇదే వాళ్ళు చేసింది అని చెప్పకుండా మనమే చేసినట్టుగా మనం చేసి కడుపు నిండా పెడదాం అనేది ఆవిడ ఇంటెన్షన్, గుడ్ ఇంటెన్షన్ లేదు, దాంట్లో తప్పేం లేదు. ఆ పప్పు తీసుకొని చేసేసారు. సో చేసి వాళ్ళదేం చెప్పకుండా మనమే చేసామని చెప్పదాం, తింటారు, బాగా తినేవ్వండి అని. తర్వాత సరికి సంజన డెమాన్తో చెప్పిన తర్వాత సంజన అందరినీ ఫుడ్ సాటిస్ఫైడా అనేసి అడుగుతున్నారు నీట్గా. గుడ్ అండి, ఫుడ్ మానిటర్గా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ పాయింట్అవుట్ చేసిన తనుజ గారి కంటే ఇవిడ బాగా చేయాలి కదా, ఎందుకంటే ఆవిడ డ్యూటీలోకి వచ్చినప్పుడు అది ఇంప్రెసివ్గానే చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ యాజ్ ఎ ఫుడ్ మానిటర్. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు దివ్యతో మాట్లాడుతూ, ఒక బౌల్లో పులిహోర పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటారు, మామూలుగా రిపీటెడ్గా మామూలు ఫుడ్ ఓకేనా పర్మిషన్ తీసుకొని తినడం ఇవేమొద్దు, ఎవరు తినాలన్నా ఏమన్నా పర్మిషనే వద్దండి, అలా తినమని చెప్తాము, నేను కూడా చెప్పాను అనేది చెప్తుంది. కడుపు నిండా తినిపిద్దాం అంతే అనగానే, దివ్య మీ ఇష్టం అండి, మీరు ఏది చెప్తే చేస్తారని దివ్య గారు కూడా బాగా మాట్లాడతాం. తర్వాత సంజన గారు ఏమడిగినా అక్కడే చేసామని చెప్పు, మనమే చేసామని చెప్పు, ఎందుకంటే బయట నుంచి పప్పు తీసుకెళ్ళి అక్కడ అలా చేస్తున్నాను, వాళ్ళకి చెప్పట్లేదు, అలా చేసామని చెప్దాం, మనం చేసామని చెప్దాం, ఓకేనా, అలాగే ఇది రివీల్ కాకూడదు అనేసి చెప్తే సరే అండి సరే, వాళ్ళకి తెలుసుగా బయట అనేసి ఎలా తెలుస్తుంది అంటే, లేదు లోపలే చేసాం, అట్టే ఫిక్స్ అయిపో లోపలే చేసాం. ఆవిడ ఉద్దేశం ఏంటంటే పప్పు బయట ఉంది, అక్కడ సాంబార్ చేస్తుంది దాన్ని అటు ఇటు చేసి, కాబట్టి తెలియదులే అనే ఉద్దేశంలో చెప్పారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు, ఇంత పోపు కోసం ఇంత బతిలాడని అనిపించింది, దిమ్మ తిరిగిపోయింది నాకు, కాబట్టి వీళ్ళందరికీ ఫుడ్ గట్టిగా ఇవ్వాలి, అది మాత్రం చూపించాలన్నట్టుగా ఆవిడ ఫిక్స్ అయిపోయి అది దివ్య గారితో చెప్తున్నారు. తర్వాత సంజన, థ్యాంక్ యూ రా దివ్య ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ అంటే ఓకే అండి, ఇట్స్ ఓకే అని బాగా వెళ్ళిపోయారు. తర్వాత రీతు ఏదో అరుస్తుందండి, వీళ్ళిద్దరు నసండి బాబు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అయ్యేటట్టే ఉంది డెమాన్ది అండ్ రీతుది, అది ఎందుకు కంటిన్యూ అవుతుంది చెప్తానండి. వీళ్ళు ఆట బాగా ఆడే కొద్దీ, పుష్ వచ్చే కొద్దీ, ఎక్కువసేపు టాస్కుల్లో బాగా ప్రజెంట్ చేసుకునే కొద్దీ, వాళ్ళు టాస్కులో గెలిచే కొద్దీ ఇది కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఎలాగో బాగా ఆడుతున్నాం, ఇది కూడా ఎక్స్ట్రా కంటెంట్ లాగా వెళ్తుంది, ఖచ్చితంగా కంటెంట్ కోసం చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు చేతిలో ఎవరు లవ్ ట్రాక్ చేసినా అందరూ కంటెంట్ కోసం చేస్తారు. కంటెంట్ కోసం చేసేది కూడా ఎలా చేస్తారు తెలుసా,
అక్కడ అన్నీ వేరేగా ఉంటాయండి. మీకు చెప్తానండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ చేసి చెప్తాను. ఆల్మోస్ట్ అందరూ అంతే. డెమాన్ ఏమనుకుంటాడు, గొడవ వేసుకుంటాడు. గొడవ వేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. గొడవ వేసుకుంటున్నంత మాత్రం మనం ఆడుకోకుండా ఏముండవు. ఇప్పుడు గొడవ వేసుకునేది కంటెంట్, గొడవ వేసుకుని మళ్ళీ కలిసేది ఒక కంటెంట్ అని ఈవిడికి ఐడియా ఉంది, ఆయనకి ఐడియా ఉంది. ఇద్దరు అదే యాంగిల్లో ఆలోచించుకొని ఇంటర్నల్గా ఉంటాయండి. మళ్ళీ ఇప్పుడు బాగా ఉంటున్నావు క్లోజ్గా ఉండేది కంటెంట్, అన్ని కంటెంట్. అక్కడ నువ్వు మధ్యలో ఇష్యూలు వస్తుండే అది కూడా కంటెంటే. కంటెంట్ అని ఆడికి తెలుసు అని ఈవిడికి తెలుసు, ఈవిడికి తెలుసు అని ఆడికి తెలుసు అన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఇద్దరు లవ్ ట్రాక్లన్నీ అట్టనే ఉంటాయి. సేమ్ అండి. అక్కడ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర ఆ టాపిక్ ఉంది. శ్రీజతో నామినేషన్లో నా పేరు ఎందుకు తీసావు, ట్రాక్ అనేసి అన్నావు కదా, ఇది అదే అనేసి డెమాన్ రిలేటెడ్గా నాకు తెలుసులే అనేసి అన్నావు కదా, దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే అది ఇప్పుడు వద్దురా అనే కొద్దీ ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడంట డెమాన్, అట్లా కాదురా. అందుకని సీరియస్ లేసి వచ్చి బయట కూర్చొని అనేసి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే వచ్చి ఇలా కళ్యాణ్ డిస్కస్ చేస్తాడు. ఏమైంది ఏంటి అని. అదే మధ్యలో తీయొద్దు అంటే అదే పాయింట్ తీస్తాడు. ఏంటి అతను అనగానే అప్పుడు డెమాన్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏం ఎక్స్ప్లెనేషన్ అంటే, అరే నేను చెప్పింది అది కాదురా, నేను అలా మాట్లాడలేదురా, నేను అన్న మాట్లాడే విధానం వేరు, అర్థం చేసుకొని క్లియర్గా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మధ్యలో కట్గా ఉంది, క్లారిటీ మిస్ అయింది. నాకు తెలిసి ఎపిసోడ్లో వేస్తారు గట్టిగా. ఏమంటున్నానంటే, అసలు వాడు అక్కడనే నేమ్ తీసుకురావద్దని అన్నాను, అయినా తీసుకొచ్చాడు. నేమ్ గురించి కాదురా అంటున్నాడు. అసలు నేమ్ గురించి కాదురా అంటున్నాడు. శ్రీజ నాది నామినేషన్ అప్పుడు నీ పేరు తీసుకోవద్దు అని అంటున్నాడు. ఏది నీ పేరు ఇన్ ద సెన్స్ అదే ఆ రీతు పేరు తీసుకోకుండా మాట్లాడనేసి అంటున్నాడు. నీ గేమ్ వరకు చెప్తాను ఓకేరా, కానీ కళ్యాణ్ నీతో కంటెంట్ చేస్తున్నాడు అంటే ముద్ర వేస్తున్నట్టు కదా. ఈవిడేమంటుందంటే, నా పేరు ఇప్పుడు డెమాన్ నువ్వు మాత్రం నీ గేమ్ నువ్వు చూసుకోరా అని ఆవిడ చెప్పుంటే ఓకే, కానీ నా పేరు తీయకుండా ఉండాల్సింది, అది నాకు నచ్చలేదు అనే పాయింట్ తీసుకొని వస్తుంటే, నా పేరు తీసుకురావడం ప్రాబ్లం లేదు, కానీ నా క్యారెక్టర్ని అలా పోర్ట్రేట్ చేసుకుంటా వద్దు అనేసి చెప్తే ఎన్ని రోజులు చేస్తారు కంటెంట్ అని ఏడుస్తుంది. ఎన్ని రోజులు చేస్తాం ఇలా కంటెంట్, నా పేరు తీసుకొని వచ్చి చెప్తుంది కంటెంట్ ఎన్ని రోజులు అని చేస్తాం. నీ ఫ్రెండ్కి చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకో, నా నేమ్ తీసుకురాకూడదు కదా. తర్వాత రీతు నా నేమ్ తీసుకోవడం ప్రాబ్లం కదా నీకు అంటున్నాడు. దానికి ఏమన్నా తెలుసా, అంటే నీ నేమ్ తీసుకురావడం నీకు ప్రాబ్లం కదా అనేసి అంటున్నాడంట డెమాన్. దాంట్లో ఏం తప్పుందో నాకు అర్థం కదా. ఆయన మాటలో అంటే నీ నేమ్ తీసుకురావడం నీకు ప్రాబ్లమా శ్రీజ అనేసి అన్నాడు. దానికి అట్టే వచ్చేసింది. డెమాన్ వచ్చేసాడు. డెమాన్ కూడా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అది పెద్దగా చూపించలేదు మనకి, అది నైట్కి చూపిస్తాం. వీళ్ళైతే కంటిన్యూ అవుద్ది సీజన్ వరకు. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతాను ఉంటుంది, ఇంకా తప్పదు. నెక్స్ట్ వచ్చరికి వీళ్ళిద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్లో వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. వీళ్ళు లవ్ ట్రాక్ బాగా ముదిరి పాకానికి వస్తే సీక్రెట్ రూమ్లో వేసేసి పిల్లా భూలోకం దాదాపు అనేసి ఆ పాట వేసుకొని వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చే రేంజ్కి తీసుకొని వస్తాడు బిగ్ బాస్. వీళ్ళు కానీ అలాగే పిడికిల్లాగా బిగించుకొని ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఎమాన్యుయల్ రాముతో, హరీష్ అన్న నేను విన్నాను, ఇది మామూలు డిస్కషన్ లేదు, పెద్ద ఇంపార్టెంట్ డిస్కషన్ కాదు. ఎమాన్యుయల్ రాము నెక్స్ట్ టైం ఇంకా ఎవరు కూర్చొని మాట్లాడరు. ఇప్పుడు సింపుల్ రా, సుమన్ అన్న కూడా ఎమాన్యుయల్ చెప్పేది ఏంటంటే, ప్రతి చోట పాయింట్లు చెప్పాలి మీరు, ఇంకా గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, నామినేషన్లో కుమ్మేసేయండి, అంతే అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కాదు మాట్లాడతా అనేసి సుమన్ అన్న కూడా అంటున్నాడు. సుమన్ అన్న బాగానే లైన్లోకి వచ్చాడు, ఇబ్బందిలే. తర్వాత భరణి గారు దివ్యతో ఒక స్ట్రాంగ్ బీభత్సమైన డిస్కషన్ జరిగింది స్వామి. ఎంత డిస్కషన్ అయితే 1 hour పైన కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు జైలుకడ. నాన్ స్టాప్ మాటలు, కొన్ని మాటలు చెప్పి జిస్ట్ చెప్పేసి క్లోజ్ చేసేస్తా. ఈ ఇంపార్టెంట్ మాటలు ఏమన్నారంటే, భరణి గారు ఏమంటారంటే దివ్యతో, మొత్తం డబ్బా అండి, నీకు ఏది చేయలేకపోతున్నాను దివ్య, నువ్వు నాకు అంత సపోర్ట్ చేసావు నా క్యాప్టెన్సీ టాస్క్లో, నీ కోసం ట్రై చేస్తాను, ఆ ట్రై ఎంత చేశాడనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నావు. శ్రీజాకి చెప్పాను, సంజనాకి చెప్పాను, వాళ్ళు నా మాట వినలేదు, ఎంతసేపు ట్రై చేశానంటే ఒక స్టేజ్లో ఏమైంది తెలుసా, శ్రీజ నీ ఇష్టం అన్నది మెజారిటీ బట్టే కదా మాట్లాడతాం, మీ ఇష్టం ఇంకా మరి లీడర్ కదా అన్నది ఆవిడ ఎంతంటే మీ పాయింట్ మాట్లాడింది, దట్ ఈజ్ హెల్ప్ నాకు చేసి పెట్టండి అన్నాని, ఈ హెల్ప్ నాకు చేసి పెట్టండి అనేసి అన్నాననేసి ఏంద్ర ఇదే ఆవిడ ఏంటంటే మీ పాయింట్ మాట్లాడింది, ఈ హెల్ప్ నాకు చేసి పెట్టండి అన్నాని. అదే నాకు అర్థం కాలే. దివ్య గారు ఏమన్నారంటే, నేను వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ ప్రతిసారి మీ మీద హోప్ పెట్టుకుని ప్రతిసారి ఇది అవుతుంది. ఈవిడ నిజంగా వేరే వాళ్ళతో ఇలా డిస్కస్ చేయరు, ఆయన బిహేవియర్ నాకు ఆవిడకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయనే వచ్చి ఈవిడ అసలు ఏం అడగట్లా, మీరు క్యాప్టెన్సీలో నాకు సపోర్ట్ చేస్తే నీకు సపోర్ట్ చేయలేకపోతున్నా అని ఇప్పుడు పదే ఇతను వచ్చి చెప్పుకుంటున్నప్పుడు ఆవిడ కూడా అదే గేమ్ ఆడుతున్నారు. అరే నువ్వే వచ్చి చెప్తున్నావు నేను ఏదో పెద్ద హెల్ప్ చేశానని ఫీల్ అవుతున్నప్పుడు, హెల్ప్ చేశానని ఫీల్ అవుతున్నావు నాకేం చేయట్లేదు కదా అనేసి ఇంకా ఇరుకుని పెట్టేసి మళ్ళీ నేను ప్రతిసారి హోప్స్ పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉందండి, హోప్స్ ఎన్నిసార్లు పెట్టుకున్నా మీరు ఏం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కూర్చున్నట్టుగా. భరణి గారు నమ్మకం పోతుంది అన్న, ఇదవ్వను నాకేమో పోతుందని ఇదవ్వను, నా మిస్టేక్ ఉంది అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇంకా ఒక పాయింట్లో నా దగ్గర లాజిక్ లేదు,
మేము కూడా నామినేషన్లో ఉన్నాం కదా అనేసి వాళ్ళు అన్నారు. ఇంక మేము ఏం చెప్పాలి. సో అది కూడా లాజిక్ అన్నట్టు కనిపిస్తుంది. ఒక దగ్గర హ్యాపీ ఫీల్ అయినా లాస్ట్ నామినేషన్ అయింది నీదే, లాస్ట్ నామినేషన్ నీదే అని చూసావు, అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్వు గుర్తుపెట్టుకో. తర్వాత భరణి ఆ దివ్య ఏమంటారంటే నాకు మీ మీద హోప్ పోయింది అన్నట్టుగా అంటుంది. మీకు హోప్ పోయింది, ఇంక కష్టమే అంటే భరణి అట్లా అనొద్దు. శ్రీజ ఇప్పుడు వచ్చి సారీ చెప్పింది 3 times నాకు, అంటే నేను నీకోసం ఎంత ట్రై చేశానో ఆలోచించుకొనేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండు. తర్వాత భరణి హోప్ పోతుంది అని మాత్రం అనవద్దు, అట్లా వద్దు ప్లీజ్. నేను ఏది చేయాలో ఎప్పుడు చేయాలో నేను చేస్తా. మీరు మాట్లాడుతుంటే ఏందయ్యా ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనిపిస్తుంది. పాయింట్ టు పాయింట్ బోరు కొట్టకుండా మాట్లాడింది మీరే. ముచ్చటేస్తుంది, బాగుందను అని వేరు, ముచ్చటేస్తుంది అని వేరు. ఇంకా డబ్బా వాడు బాగానే మాట్లాడారు. స్టిల్ ఇతను ఏంటంటే మన నిఖిల్ గేమ్ ప్లాన్ కొంచెం ఉంది. ఆవిడ స్ట్రాంగ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉండే ఆవిడతో ఇంకా రైవల్రీ అవసరం లేదు, కొంచెం క్లోజ్గానే ఉందని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా డబ్బా కొడుతున్నాడు. తర్వాత వచ్చేసరికి భరణి అంటు కట్టినట్టు మొక్కలకు అంటు కట్టినట్టు కొడతారు కదా, అట్ట కొట్టావమ్మా, మామూలుగా మాట్లాడలేదు. అమ్మో స్పూన్ ఇచ్చినా నువ్వు ఒక స్పూన్ ఇచ్చినా దాన్ని మరణాయుధం చేసేస్తావు, అన్వాయుధం చేసేస్తావు, మామూలుగా ఉండదు వజ్రాయుధం చేసేస్తావు. ఆ స్పూన్ కూడా నీ దగ్గర విషయం ఉంది అనేసి పొగడతానే ఉండు. తర్వాత దివ్య వాళ్ళు అన్నారు అని నేను అనే టైప్ కాదండి, నేను మెయింటైన్ చేస్తాను, కొంత కంట్రోల్లో ఉంటాను, లిమిట్లో ఉండి మాట్లాడతాను, అది ఎప్పుడు ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఈవిడ గురించి పొగడతలు, ఒకరి గురించి ఒకరు పొగడతలు. దివ్య మీరు ఏదో ఒక రోజు హెల్ప్ చేస్తారన్న నమ్మకం ఉంది నాకు, చూద్దామండి నేను, ఎందుకంటే అతనికి చేయాలి కదా, ఇతనే అనుకుంటున్నాడు కాబట్టి ఆయన హెల్ప్ కోరుకుంటున్నారు. తర్వాత దివ్య నామినేషన్లో అక్కడ సంజన నేనేదో పర్సనల్ కామెంట్స్ చేసుకుంటున్నప్పుడు మీరు మధ్యలో మాట్లాడాల్సింది. ఇది ఎందుకంటే ఇది లాజిక్లెస్, కానీ ఆవిడ ఏదో ఇరుకు పెట్టాలని చెప్తుంది. సంజన గారు ఈవిడని ఏదో అంటుంది కదా పర్సనల్ కామెంట్స్ నామినేషన్ టైంలో, మీ గ్రూప్ మెంబరే కదా అట్లా మాట్లాడొద్దని చెప్పాల్సిందంటే అది ఇది లాజిక్లెస్. భరణి గారు ఎలా మామూలుగానే మాట్లాడు, ఆయన సేఫెస్ట్ ప్లేయరు. ఈ టైంలో మీరు ఎంత ఇష్టం అని చెప్పేసి నామినేషన్లో మధ్యలోకి వచ్చి నామినేట్ చేసే వాళ్ళని ఆపి మరి మధ్యలో ఎలా మాట్లాడతారు, అది వర్కౌట్ కాదు. కానీ ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి కూడా భరణి గారు ఏమంటున్నారంటే దానికి భరణి గారు వచ్చి మాట్లాడవచ్చు కదంటే అది కుదరా, అది ఎట్లా అమ్మా వాళ్ళు చెప్తే వింటారా అన్నట్టుగా ఇది అన్నాడు. తర్వాత దివ్య ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీకైతే అగెనిస్ట్ అవ్వాలండి నేను, అదేం వద్దు, వీడికి అర్థమైంది ఏంట్రా ఆయన గేమ్ అన్నట్టుగా అనిపించింది. అగెనిస్ట్ అవ్వాలనుకుంటే అవ్వండి, అదేం ప్రాబ్లం లేదు. తనుజ నిన్న అంటది నిన్నంతా మాట్లాడలేదు తనుజ, నాకు అలా అయింది అంటే నాకే తెలియదు, నాకు ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. తనుజ నిన్న నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత మీరు నాతో మాట్లాడుతుంటే నాకేం ముచ్చటేస్తుంది నీ మాటలు వింటుంటే. అంత బాగా మాట్లాడుతున్నామ్మా నువ్వు. మీ గురించి నేను వీకెండ్స్లో కుకింగ్కి అందరం నీ గురించి ఏం చెప్పాను తెలుసా డెమాన్తో, వీకెండ్లో కుకింగ్ అప్పుడు మనం కుక్ చేసే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, ఎక్కువ కష్టం కదా ఆ టైంలో నిన్ను ఆలోచించుకొని చెప్పాను. మీ మీద కన్సర్న్ ఉందమ్మా నాకు ఉంది, ఓకేనా. దివ్య ఒక డెసిషన్ తీసుకుంటే ఎక్కువ ఆలోచించకండి అండి, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రతి డెసిషన్ గురించి, మీ మైండ్ తెలుస్తుంది, మీ మైండ్ తినేస్తుంది, ఎక్కువ ఓవర్ థింక్ చేయొద్దు. తర్వాత నాకు కొన్నిసార్లు అనిపిస్తుందండి మీరు ఇమాన్యుయల్ ఇద్దరు సంజనాని ఎందుకు సమర్థిస్తారు అలాగే అని వినట్లేదు అని తెలిసినా కూడా. ఇప్పుడు సంజనాన్ని ఎందుకండి ఎక్కువ సమర్థిస్తారు, మీరు ఎంత చెప్పినా వినట్లేదు అని తెలుసు, ఆవిడ్ని అన్నింటిలో సమర్థిస్తుకుంటూ వెళ్తున్నారు ఎందుకు, ఇది కూడా స్ట్రాటజికల్గా మాట్లాడుతున్నారు ఆవిడ. సంజనాన్ని ఒంటరి చేయాలనే ప్రయత్నం కనబడుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ని భరణి గారిని దూరం చేయొచ్చు సంజన గారి గురించి చెప్పి, ఎందుకంటే ఈవిడ చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈవిడ అవుట్ సైడ్ చూసిన దానికి చెప్తున్నారేమో, అవుట్ సైడ్ అది నెగిటివ్గా అవుతుందేమో అని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఓవర్గా థింక్ చేసి. దాని తర్వాత భరణి అది కాక నాకు నువ్వంటే ఇష్టం కదా, ఇద్దరు ఆవిడ వన్లో పెట్టాడు, మీ స్ట్రాటజీలు నాకు నచ్చితే మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకటే అనుకుంటే వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఇది బయట జరిగే చెప్తుందనే యాంగిల్లో ఆలోచిస్తారు వాళ్ళు కూడా. అప్పుడు భరణి అంటున్నారు ఇంకా డబ్బా, నా యుద్ధం నా స్ట్రాటజీ వేరు, అందరు ఎయిమ్స్ నా మీద ఉంటాయి, గన్ ఎయిమ్స్ ఉన్నాయి, ఏం లేవు, ఈయనే ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. వన్లో పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. తర్వాత భరణి గారు ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ ఉన్నారని కూడా తెలుసు నాతో ఫేక్గా ఉన్న వాళ్ళతో నిజంగా జెన్యూన్గా ఉండి ఫేక్నెస్ని తగ్గించడం చాలా గమ్మత్తుగా ఉంటుంది నాకు. నేనేమంటున్నానంటే నాతో ఎవరో ఫేక్గా ఉన్నారు, వాళ్ళు ఫేక్గా ఉన్నారని నాకు తెలిసిన నేను జెన్యూన్గా ఉండి అప్పుడు వాళ్ళ మనసు మారిపోయి వాళ్ళు ఫేక్గా ఉండేది తగ్గిపోతారో అది చాలా గమ్మత్తుగా ఉంటుంది నాకు అంటున్నాడు. ఏం గేము ఏం ఆడుతున్నాడో, మోస్ట్ సేఫెస్ట్ గేమ్ ఇది లాస్ట్కి ఇది విన్నర్ మెడల్ అయ్యే అవకాశం కానీ తోపు కంటెస్టెంట్ అయ్యే అవకాశం లేదు. యావరేజ్గా ప్యారలల్గా వెళ్ళి ఒకసారిగా పతనం వెళ్ళిపోయే ఆ కంటెస్టెంట్ గేమ్ ప్లాన్ ఇది. సింపుల్ గేమ్ ప్లాన్, రైవలరీ పెట్టుకోవాలని లేదు, అవతల ఫేక్గా ఉన్నాడన్నా కూడా ఆ ఫేక్నెస్ని తగ్గించుకోసం ఏనే వెళ్ళి మంచిగా ఉంటాడంటే అది కన్నింగ్ గేమ్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఎటు తిరిగి గేమ్ ప్లాన్ అయితే వర్కౌట్ కావట్లే. ఆ గేమ్ ప్లాన్ వర్కౌట్ కాదు ముందు నుంచి అన్నవాడిని తీసుకొచ్చి వన్లో పెట్టి ఇంకా కంప్ చేశారు దివ్యనిఖిత గారు స్ట్రాటజికల్గా. తర్వాత సరికి
భరణి గారు మీ తర్వాత శ్రీజ పాయింట్ బాగా మాట్లాడింది కానీ కావాలి ఆ వాయిస్ ఇరిటేషన్గా వస్తుంది. నీకు 100+ పెట్టుకొని హౌస్లోకి వస్తే మేము ఎలా తట్టుకోవాలి? అమ్మో మీరేంటమ్మా 100+ పెట్టుకొని ఇంట్లోకి వస్తే మేము ఎలా తట్టుకోవాలి? నీ దగ్గర అంత టాలెంట్ పెట్టుకొని అబ్బో మా కష్టమమ్మా ఇంత చేస్తే మేమేం చేయాలి అనేసి అనగానే దివ్య గారు మీరు ఇలా ఇలా లేపి వదిలేయకండి ప్లీజ్ అంటే ఆ లోపల వాళ్ళు తనుజ వీళ్ళందరూ బయటకు వచ్చి పిలుస్తూ ఉంటారు. పిలవగానే అక్కడ అర్ధరాత్రి గుసగుసలు ఎండ్ అయిపోయారు. ఇది జరుగుతుంది యాజ్ ఆఫ్ నో. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఫాలో అవ్వండి. దీనికి ముందు 2 వీడియోలు చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీకు ఏమనిపిస్తుంది? ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. ఆల్రెడీ లెంతే ఉంటుంది, మీరు తిట్టుకుంటారు నాకు తెలుసు.